బర్త్డే పార్టీలు అవి ఇవి చేయడం కన్నా దానికి పెట్టే ఒక బర్త్డే పార్టీకి పెట్టే డబ్బులు ఆ వ్యాక్సినేషన్ పెడితే వాళ్ళకి నిజంగా ఒక లైఫ్ ఇస్తున్నట్టే. ఇట్ విల్ ప్రొటెక్ట్ ద లేడీస్ ఫ్రమ్ 99% ఫ్రమ్ దట్ క్యాన్సర్. అంత ఎఫెక్టివ్. అయితే పెళ్ళైన వాళ్ళు ఇచ్చుకోవచ్చా మేడం అని అడగొచ్చు. ఎస్, పెళ్ళైన వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళు మోర్ దెన్ 15 years ఏజ్ దాటేస్తే 3 doses అనేవి వ్యాక్సినేషన్ ఇస్తాం. 0 dose అది ఇచ్చిన 2 months తర్వాత, సెకండ్ డోస్ అయినా 6 months తర్వాత థర్డ్ డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే పెళ్లి అయిపోయినాక ఈ వ్యాక్సిన్ ఎఫిషియన్సీ అనేది 45% మాత్రమే. బట్ స్టిల్ 45% ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. దే కెన్ టేక్. ఓకే, ఈవెన్ జెంట్స్ లో కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి అనేది ఇన్ ఫ్యూచర్ ప్రపోజల్స్ కూడా రావచ్చు. నెక్స్ట్, పెళ్లి అయిపోయిన వాళ్ళకి మరి ప్రొటెక్షన్ ఏంటి, ఎలాగ మనం ఈ క్యాన్సర్ స్టార్టింగ్ ఇన్ఫెక్షన్ నుంచి క్యాన్సర్ గా మారడానికి కనీసం 10 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. సో ఈలోపు ప్యాప్ స్క్రీనింగ్ అని ఒకటి ఉంటది, పుల్ల పరీక్ష అంటాం. గర్భ ముఖద్వారం నుంచి ఒక పుల్ల పెట్టి కొన్ని సెల్స్ తీసుకొని అది మనం అబ్జర్వ్ చేస్తాం మైక్రోస్కోపీలో. అందులో ప్రీ క్యాన్సరస్ లక్షణాలు అనేవి మనకు కనిపిస్తాయి. ఆ దశలోనే మనం కనుక్కుంటే లైఫ్ ఆఫ్ ద విమెన్ కెన్ బి సేవ్డ్ బై గివింగ్ ద adequate appropriate treatment. ఓకే, సో ప్యాప్ స్క్రీనింగ్ అనేది ఎలా చేస్తారు, ఎవరిలో చేయాలి? 25 years దాటాక మ్యారీడ్ విమెన్ అందరూ కూడా ఈ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. 3 years కి ఒకసారి ప్యాప్ స్క్రీనింగ్. ఒకవేళ హెచ్పివి యాంటీజెన్ టెస్టింగ్ చేసుకుంటున్నారంటే 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే చాలు.